Hello students, welcome to our new YouTube channel. To improve Indian official language Hindi in our students, named as SYH Guru ऑनलाइन एजुकेशन. हिंदी मेरी पहचान और शान है. द बेस्ट टीचर टीचर्स फ्रॉम हार्ट, not from book. Please like and share our videos and subscribe our channel. Thank you. Thank you so much. పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠం ఈద్గా పేజ్ నెంబర్ 6 చూడండి. అందులో विषय प्रवेश ఈ విధంగా ఇచ్చారు. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. इसका रूप हर भारतीय में समा हुआ है. हम अपने बुजुर्गों वयोवृद्धों का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है. ఇక్కడ చెబుతున్నాడు, प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन में प्रतिबिंब रहे हैं. నైతిక మూల్య అంటే నైతిక విలువలు ప్రాచీన కాలం నుండే భారతదేశ సమాజంలో నైతిక విలువలు మనకు కనబడుతున్నాయి. इसका रूप हर भारतीय में समा हुआ है. అంటే ఆ నైతిక విలువలు అనేవి కేవలం నీలో మాత్రమే కాదు, నాలో మాత్రమే కాదు, భారతదేశంలో నివసించే ప్రతి భారతీయుని హృదయంలో కూడా నైతిక విలువలు ఉన్నాయి అనేసి ఇక్కడ చెబుతున్నాడు. हम अपने बुजुर्गों वयोवृद्ध का बड़ा ध्यान रखते हैं. కావున మన అందరి మనసులో నైతిక విలువలు ఉన్నాయి కనుకనే మనము మన సమాజంలో మనం ఏం చేస్తామంటే మన కుటుంబంలో ఉన్న పెద్దవారిని బాగా జాగ్రత్తగా చూసుకుంటాము, చాలా ప్రేమగా చూసుకుంటాము అనేసి ఇక్కడ చెప్తున్నాడు. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. ఈ విధంగా మన సమాజంలో మనము పెద్దవాళ్ళ పట్ల ఎటువంటి గౌరవ భావనలను కలిగి ఉంటాము, ఎటువంటి సేవా భావన మన మనసులో కలిగి ఉంటుంది అనే విషయమే ఈ కథలో మన ప్రేమచంద్ గారు చూపించడం జరిగింది. फर्स्ट पैराग्राफ చూడండి. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही हैं. ఈ పేరాగ్రాఫ్ లో పండుగ రోజున అంటే రంజాన్ పండుగ రోజున వాతావరణం ఎలా ఉంది అనేసి డిస్కస్ చేస్తున్నాడు. జనరల్ గా మనం గమనించినట్లయితే ప్రతిరోజు మనం నిద్రలేస్తాము, అదే మనము దీపావళి పండుగ రోజున కూడా నిద్రలేస్తాం. అంటే మిగతా రోజులు నిద్ర లేవడానికి పండుగ రోజున మనము నిద్ర లేవడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనం పండుగ రోజు నిద్ర లేస్తానే మన మనస్సు రకమైన ఉత్సాహంతో ఆనందంతో నిండి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం కొత్త బట్టలు ధరించవచ్చు, పటాసులు పేల్చవచ్చు, మంచి పిండి వంటలు తినవచ్చు, ఈరోజు బాగా ఎంజాయ్ చేయవచ్చు అనేసి. కాబట్టి ఆ రోజు మనకు వాతావరణం కూడా చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ మన రచయిత ప్రేమచంద్ గారు కూడా ఆ రోజు వాతావరణం ఎలా ఉందో ఇక్కడ చెబుతున్నట్టు చూడండి. రంజాన్ కే పూరే 30 రోజోं के बाद आज ईद आई है. అంటే మనం 9th క్లాస్ దాకా మనము 9th క్లాస్లో నేర్చుకున్నాము రంజాన్ నెలలో మనం ఎలా గడుపుతాము. ఆ రంజాన్ నెలలో మనం ఉపవాసాలు ఉంటాం కదా, ఆ ఉపవాసాలను ఆ ప్రాసెస్ అంతా మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ రంజాన్ కే పూరే 30 రోజోं के बाद. రంజాన్ నెలలోని 30 ఉపవాసాల తర్వాత ఆజ్ ఈద్ ఆయి హై. ఈరోజు పండుగ వచ్చింది. కితనా మనోహర్ और कितना सुहावना प्रभात. ఈ రోజు कुछ अजीब हरियाली है. సూర్యోదయం ఎంత అందంగా ఉంది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? కితనా మనోహర్. మనోహర్ అంటే మనకు హర్నే వాలా, మనస్సుకు హత్తుకునేది. ఈ రోజు సూర్యోదయం చూడండి ఎంత మనస్సుకు హత్తుకునే విధంగా ఉందో. కితనా సుహావనా ప్రభాత్, ఎంత అందంగా ఉందో. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. ఈ రోజు చెట్లు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయంట, ఎక్స్ట్రా గ్రీనరీతో. మామూలుగా చెట్లు అంటేనే పచ్చగా ఉంటాయి. చెప్తున్నాడు ఇక్కడ ఈ రోజు పండుగ రోజు కాబట్టి ఆ చెట్లు కూడా ఇంకా ఎక్కువ పచ్చదనంతో మనకు కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ఖేతో మే అజీబ్ రౌనక్ హై. ఖేత్ అంటే ఏమి? పొలాలు.
ఆ పొలాలలో కూడా ఒక రకమైనటువంటి వెలుగు మనకు కనబడుతుందంట. ఆస్మాన్ పర్ కుచ్ అజీబుల్ లాలిమా హై. ఆస్మాన్ అంటే ఏమి? ఆకాశం. ఆ ఆకాశంలో కూడా ఒక విచిత్రమైనటువంటి, ఒక విశిష్టమైనటువంటి లాలిమ అంటే ఏమి? ఎరుపుదనాన్ని కలిగి ఉందంట. చెబుతున్నాడు, आज का सूर्य देखो कितना प्यारा और कितना शीतल है. చెబుతున్నాడు ఇక్కడ, ఈరోజు సూర్యుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎంత అందంగా ఉన్నాడు. కితనా శీతల్ హై, ఎంత చల్లగా ఉన్నాడు. అబ్బా, సూర్యుడు చల్లగా ఉంటాడా? చెబుతున్నాడు ఇక్కడ, ఈ పండుగ రోజున ఆ సూర్య కిరణాలు కూడా పెద్ద వేడిని కలిగించలేదంట. కాబట్టి చెబుతున్నాడు ఇక్కడ, ఈ రోజు సూర్యుడు ఉన్నాడు, చాలా మరియు అందంగా ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడంటే ముసల్మాన్ భాయ్యోంకో ఈద్ కి ముబారక్ దే రహా హై. ఎందుకంటే ఈ సూర్యుడు కూడా ప్రపంచంలో నివసించే ముస్లింలకు పండగ శుభాకాంక్షలు చెబుతున్నాడా అన్నట్టుగా ఈరోజు ఎలా కనిపిస్తుందంట ఆ రోజు సూర్యుడు చల్లగా కనిపిస్తున్నాడు అనేసి ఆ రోజుటి వాతావరణం గురించి ఇక్కడ మనకు ప్రేమ్చంద్ గారు ఈ కథలో వివరించడం జరిగింది. लड़के सबसे ज्यादा प्रसन्न हैं, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. महमूद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे हैं. मोहसिन के पास 15 पैसे हैं. इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या. और सबसे ज्यादा प्रसन्न है हामिद. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. ఈ పారాగ్రాఫ్ లో చెబుతున్నాడు, లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై. ఇక ఏ పండగైనా కానీ బాగా ఎంజాయ్ చేసేది ఎవరంటే పిల్లలే. ఎందుకంటే వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్తున్నాడు, లడకే సబ్సే జ్యాదా ప్రసన్న. ఈ పిల్లలు అందరికంటే ఎక్కువ ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారంట. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. మాటికి ఏం చేస్తున్నారు వాళ్ళు? బార్ అంటే ఏమి? పలుమార్లు అనేసి. పలుమార్లు ఏం చేస్తున్నారు? వారు తమ జేబుల్లో నుంచి డబ్బులను తీసి ఎంచుకుంటున్నారంట, లెక్క పెట్టుకుంటున్నారు. 1, 2 ఈ విధంగా. ఎందుకంటే ఆ రంజాన్ పండుగ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఆ రంజాన్ పండుగ రోజున కుటుంబంలోని పెద్ద ఏం చేస్తారంటే అందరికీ ఆ రోజు డబ్బులను ఇస్తాడనమాట. కాబట్టి ఆ పండుగ రోజున అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. కాబట్టి అందరూ ఆ పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు? తమ జేబులో నుంచి డబ్బులు తీసి మాటికి లెక్క పెట్టుకుంటున్నారు అనమాట. గిनते हैं. महमूद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे हैं. ఇక మహమూద్ అనే పిల్లవాడు, ఆ పిల్లవాని పేరు మహమూద్. మహమూద్ అనే పిల్లవాడు తమ జేబులో నుంచి డబ్బులను తీసి లెక్క పెట్టాడు. 1, 2, 3, 4, 5 ఈ విధంగా 10, 12 వరకు లెక్క పెట్టాడు. అంటే ఆ మహమూద్ అనే పిల్లవాని దగ్గర 12 పైసలు ఉన్నాయంట. సరే, మొహసిన్ కే పాస్ 15 పైసే హై. మొహసిన్ అనే పిల్లవాని దగ్గర 15 పైసలు ఉన్నాయంట. మొహసిన్ అనే పిల్లవాని దగ్గర 15 పైసలు ఉన్నాయి. చెబుతున్నాడు, ఇన్సే అన్గినత చీజే లాయేంగే. ఈ పిల్లవాళ్ళు ఈ డబ్బులతో ఎన్నో రకాల వస్తువులను కొనాలనుకున్నారు. లైక్ యాజ్ ఖిలౌనే అంటే అర్థం ఏమి? ఆట వస్తువులు. అంటే వారి దగ్గర ఉండే డబ్బులతో వారు ఆట వస్తువులు మరియు స్వీట్స్, మిఠాయియా అంటే అర్థం ఏమి? తీపి పదార్థాలు, స్వీట్స్ మరియు బిగ్గుల్ అంటే ఏమి? పీక. ఇంకా గేంద్ అనగా బంతి. ఈ విధంగా వారు ఆట వస్తువులు, తీపి పదార్థాలు మరియు పీకలు, ఇక గేంద్, బంతి ఔర్ నా జానే క్యా క్యా, ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాల వస్తువులను ఆ పిల్లవాళ్ళు తమ దగ్గర ఉండే డబ్బులతో కొనాలనుకున్నారు. అయితే సబ్సే జ్యాదా ప్రసన్న హై హామిద్. ఆ పిల్లవాళ్ళు మనం ముందే అనుకున్నారు, లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై అనేసి. పిల్లలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారనేసి. అయితే ఆ పిల్లవాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. ఆ డబ్బులు ఉన్న పిల్లవాళ్ళ కంటే ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు ఎవరంట? హామిద్.
ఈ హామిదే ప్రస్తుతం మన లెసన్ లో ఉండే హీరో, మన లెసన్ కి హీరో. చూడండి చెప్తున్నాడు, వాడు ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు. వహ్ భోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబ్లా పత్లా లడకా థా. చెబుతున్నాడు ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడంటే అమాయకమైన ముఖం కలిగి, భోలీ సూరత్ కా అంటే అమాయకమైన ముఖము కలిగిన 4 లేదా 5 సంవత్సరాల సన్నటి పిల్లవాడు. దుబలా పట్ల అంటే ఆ పిల్లవాడు ఏ విధంగా ఉన్నాడంట, సన్నగా ఉన్నాడంట. ఉస్కా పితా గత వర్ష హైజేకి భేంట్ హో గయా. వాళ్ళ నాన్న గత సంవత్సరమే, గత వర్ష అంటే మునుపటి సంవత్సరము కలరా రోగానికి బలయ్యాడు. మరియు నా జానే ఔర్ మా నా జానే క్యూ పీలి పత్తి గయి. ఇక తర్వాత వారి అమ్మ కూడా రోగం బారిన పడింది. ఏక దిన్ వహ్ బి పరలోక్ సిధార్ గయి. మొత్తానికి ఆమె కూడా ఒక రోజు మరణించడము జరిగింది. కిసీకో పతా నా చలాకి ఆఖిర్ అచానక్ క్యా హువా. అసలు ఎవరికి విషయం అర్థం కాలేదు. మునుపటి సంవత్సరము వాళ్ళ హమీద్ వాళ్ళ నాన్న చనిపోవడము, అదే బాధలో కొద్ది రోజులకే వాళ్ళ భార్య హమీద్ యొక్క అమ్మ కూడా చనిపోవడము జరిగింది. అయితే మొత్తానికి ఎవరికి విషయం అర్థం కాలేదు ఎందుకు ఇలా జరిగింది అని. థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. अब हामिद अपने दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर उसके लिए बहुत सी अच्छी चीजें लाने गए हैं. आशा तो बड़ी चीज है. हामिद के पाँव में जूते नहीं हैं, सिर पर एक पुरानी टोपी है उसका जिसका गोटा गाला पड़ गया है, फिर भी वह प्रसन्न है. ఇంతకు ముందు మనం అనుకున్నాం హామిద్ యొక్క నాన్న కలరాతో చనిపోయాడు. వాళ్ళ అమ్మ కూడా రోగం బారిన పడి కొద్ది రోజులకే మరణించడం జరిగింది. ఈ విధంగా హామిద్ అనాథగా మారిపోయాడు. ఇక హామిద్ను చూసుకోవడానికి ఆ పిల్లవాని తండ్రి బతికి లేడు, వాళ్ళ అమ్మ కూడా బతికి లేదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు హామిద్ అప్ని దాది అమీనాకి గోదీ మే సోతా హై. హామిద్ అనే పిల్లవాడు ఏం చేసేవాడు, తమ నాన్నమ్మ అయిన అమీనా ఒడిలో పడుకునేవాడు. అయితే వాళ్ళ నానమ్మ హామిద్తో చెప్పేది, దాది అమ్మ హామిద్ సే కహతీ హై. వాళ్ళ నానమ్మ హామిద్తో చెప్పేదనమాట, ఏంటంట, ఉస్కే అబ్బా జాన్ రూపాయే కమానే గయే హై. అంటే మీ నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడరా అని చెప్పేదనమాట. ఇంకేం చెప్పేది, అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి హై. ఇక మీ అమ్మేమో అల్లా ఇంటికి వెళ్ళింది, అంటే దేవునింటికి వెళ్ళింది. దేవునింటికి వెళ్ళి ఎందుకు వెళ్ళిందంటే నీకోసము మంచి మంచి వస్తువులు తేవాలనే ఉద్దేశంతో మీ అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళింది, మీ నాన్న అయితే డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు అని వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడూ హామిద్కు చెబుతూ ఉండేది. ఆశాతో బడి చీజ్ హై అంటే ఆశ అనేది మనిషికి, ఆశ అనేది చాలా గొప్ప వస్తువు. ఎందుకంటే ఒకవేళ మనిషికి ఆశే లేకపోతే బహుశా ఈ ప్రపంచంలో ఎవరి జీవితం కూడా అంత ఉత్సాహంగా కొనసాగేది కాదేమో. ఎందుకంటే ఒక మనిషి అనేవాడే ఆశాజీవి, అవునా కదా చెబుతున్నాడు. కాబట్టి అదే ఆశతో బడి చీజ్ హై, అదే ఆశతో మన హామిద్ కూడా జీవించేవాడు అనమాట. ఏమనేసి ఏదో ఒకరోజు మా నాన్న మళ్ళీ తిరిగి వస్తాడు, నా కోసము ఎంతో డబ్బును తెస్తాడు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళిన అమ్మ నా కోసము ఎన్నో వస్తువులు తెస్తుందనే ఒక్క ఆశతో ఆ పిల్లవాడు తమ జీవితాన్ని గడిపేవాడు. అయితే చెబుతున్నాడు, హామిద్ కే పావో మే జూతే నహీ హై. కనీసము ఆ హామిద్ కాళ్ళల్లో కనీసము చెప్పులు కూడా ఉండేవి కావు. సిర్పరే అంతటి బాధను దిగమింగిన అమీనా దురదృష్టవంతురాలు కాక అదృష్టవంతురాలవుతుందా. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ అభాగ్యన్ అమీనా, దురదృష్టవంతురాలైన ఆ అభాగ్యురాలైన అమీనా అపనీ కోఠరీ మే బైఠీ రో రహీ హై. అంటే తమ గుడిసెలో కూర్చొని, కోఠరి అంటే అర్థమేమి గుడిసె, తమ చిన్నపాటి గుడిసెలో కూర్చొనేసి ఏం చేస్తుందామే, ఏడుస్తూ ఉంది. ఆజ్ ఈద్ కా దిన్ హై ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై. చెబుతున్నాడు ఈ రోజు పండగ రోజు. ఆమె ఎందుకు ఏడుస్తోంది, అరే ఈరోజు పండగ రోజే, కనీసం ఇంట్లో వంట చేయడానికి దానా తక్ నహీ హై. దానా అంటే గింజ. కనీసం ఆ పండగ రోజున వంట చేయడానికి కనీసం ఇంట్లో ఒక గింజ కూడా లేదు అని ఆలోచిస్తూ ఆమె
తమ కొట్టంలో తమ చిన్న గుడిసెలో కూర్చొని ఏడుస్తూ ఉంది. అయితే ఆ సందర్భంలో మన హామిద్ వచ్చాడు. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై, బాహర్ ఆశా కి కిరణ్. హామిద్ భిత్ చెప్తున్నాడు ఇక్కడ. అంతలోనే హామిద్ వచ్చాడు. హామిద్ వచ్చి ఇక్కడ ఆ హామిద్ ఎలా ఉన్నాడు? ప్రకాష్ హై అంటే మీకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. చెబుతున్నాడు హామిద్ భీతర్ జాకర్ దాది సే కహతా హై. హామిద్ ఆ గుడిసి లోపలికి వెళ్ళి తమ నాన్నమ్మతో చెబుతున్నాడు. ఏమని? తుమ్ డర్నా నహీ అమ్మా, మే సబ్సే పెహలే ఆవుంగా. బిల్కుల్ నా డర్నా చెబుతున్నాడు. అమ్మా తుమ్ డర్నా నహీ, నువ్వు భయపడద్దు. అమ్మా నువ్వు భయపడద్దు. మే సబ్సే పెహలే ఆవుంగా, నేను అందరికంటే ముందు వస్తాను. బిల్కుల్ నా డర్నా, నువ్వు అస్సలు భయపడద్దు అని ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? తమ నాన్నమ్మ అయిన అమీనాకు ధైర్యము చెబుతున్నాడు. अमीना का दिल कचोट रहा है, गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं। हामिद का अमीना के सिवा कौन है? भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है। वह थोड़ी दूर चलकर उसे गोदी में ले लेती, लेकिन यहाँ सेवैयां कौन पकाएगा? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती। यहाँ तो चीजें जमा करते करते घंटों लगेंगे। ఇక ఆ పండుగ రోజున, ఆ పండుగ సందర్భంలో అమీనా మనస్సులో, ఆ పిల్లవాడిని హామిద్ యొక్క నాన్నమైన అమీనా మనస్సులో ఎటువంటి భావాలు ఉత్పన్నమవుతున్నాయో ఈ పారాగ్రాఫ్లో వర్ణించడం జరిగింది. ఆమె అనుకుంటోంది, అమీనా కా దిల్ కచౌట్ రహా హై. ఆ అమీనా మనస్సు తెగ బాధపడిపోతుంది. తెగ బాధపడిపోతుంది అనమాట. ఏమని? ఎందుకు అంటే గావ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. అంటే ఈ ఊర్లోని పిల్లలంతా తమ తండ్రులతో పాటు, తమ తండ్రితో పాటు ఈద్గాహకి వెళ్తున్నారు. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై. అయితే ఈ హామిద్కు ఈ నాన్నమ్మ, ఈ అమీనా తప్ప ఎవరున్నారు? భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. అక్కడ మామూలుగానన్నా ఈద్గాహ్ అంటే ఆ పండుగ సందర్భంలో కదా, అంటే చాలా మంది ప్రజలు అక్కడ జమ అవుతారు అనమాట. భీడ్ మే అంటే ఆ గుంపులో, ఆ సమూహంలో పిల్లవాడు ఎక్కడైనా తప్పిపోతే ఎలా? 3 కోస్ చలేగా కైసే. అంటే ఆ ఈద్గాహ్ వాళ్ళ ఊరు నుంచి, అంటే ఈ హామీద్ నివసిస్తున్నాడు కదా, ఆ ఊరు నుంచి ఎంత దూరం ఉందంట? 3 కోస్ అంట. ఎంత స్వామి? 3 కోస్. ఒక కోస్ అంటే 2 మైళ్ళతో సమానం. ఎంత? 2 మైళ్ళతో సమానం. 1 మైలు 1.5 కిలోమీటర్లకు సమానం. 1 మైలు 1.5 కిలోమీటర్లకు సమానం. అనగా ఒక కోస్ అంటే దాదాపు 3 కిలోమీటర్లకు సమానం. ఎన్ని కిలోమీటర్లకు? 3 కిలోమీటర్లు. ఇక్కడ ఎన్ని కోసులు అన్నాడు? 3 కోసులు అన్నాడు. అంటే దాదాపు 9.5 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? దాదాపు 9.5 కిలోమీటర్లు. అదే ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ అయినా అమీనా అనుకుంటుంది, అర్రర్రర్రే 3 కోసుల దూరం అంటే దాదాపు 9.5 కిలోమీటర్ల దూరము ఈ పిల్లవాడు ఎలా నడుస్తాడు? పైరో మే ఛాలే పడ్ జాయేంగే. అంత దూరం ఈ పిల్లవాడు నడిస్తే ఆ పిల్లవాని కాళ్ళలో బొబ్బల్లేస్తాయే. ఎందుకంటే అనుకున్నాం కదా, జూతే బీతో నహీ హే. ఆ పిల్లవానికి చెప్పులు కూడా లేవు కదా ఆమె అనుకుంటోంది. वह थोड़ी दूर चलकर उसे गोदी में ले लेगी, लेकिन यहाँ सेवैयां कौन पकाएगा? నేను గనక వెళ్ళి ఉంటే ఆ పిల్లవాడిని కొంచెం దూరం నడిపించేదానిని, మరి కొంచెం దూరము ఉసే గోదీ మే లే లేగి, నేను ఎత్తుకునేదానిని. అయితే లేకిన్ అంటే అయితే యహా సెవయ్యా కోన్ పకాయేగా. ఇక్కడ సేమ్యాలు అంటే పాయసం. ఇక్కడ సేమ్యాలు, ఇక్కడ పాయసాన్ని తయారు చేసేవారు ఎవరు? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉండింటే ఆ పిల్లవానికి ఈద్గాహ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అన్ని వస్తువులు టకా 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 అని, झटपट అంటే త్వరగా, తొందరగా అని. झटपट అంటే చాలా ఫాస్ట్గా కొనుక్కునేసి సేమ్యాలు తయారు చేసేసేదాన్ని. यहाँ तो चीजें जमा करते करते घंटों लगेंगे. అయితే నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కనీసం ఆ పాయసం తయారు చేయడానికి వస్తువులు కొనడానికే, వస్తువులు నేను సమకూర్చుకోవడానికే గంటలు పడుతుందే, ఎలా అనేసి ఆమె పాపము చాలా
బాధపడుతూ కూర్చుంది. ఎవరు? హామిద్ యొక్క నాన్నమ్మ అయిన అమీనా.